హలో అందరికీ. ఈరోజు నేను నా దగ్గర ఉన్న కూరగాయలతో సాంబార్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా సొరకాయ, బెండకాయ, ములక్కాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ నేను సాంబార్ చేయడానికి మైసూర్ పప్పు ఇంకా కందిపప్పు తీసుకున్నాను. ఇవి రెండు వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. 6 విజిల్స్ వచ్చేదాకా. మీరు కావాలంటే ఓన్లీ కందిపప్పు తీసుకోవచ్చు. నేను చింతపండు పులుసు రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పప్పు అంతా రుబ్బేసుకొని ఈ చింతపండు పులుసు కూడా వేసేసుకొని వెజిటేబుల్స్ కూడా వేసేసుకున్న తర్వాత తాలింపు కూడా పెట్టేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కూరగాయ ముక్కలు అంతటికి పట్టేలాగా కాసేపు మరగనివ్వాలి పప్పుని. మీరు కొత్తిమీర, కరివేపాకు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.